పండగ అంటేనే పండగ రోజు ముందు దాకా ఎన్ని పనులైనా చేసుకోవచ్చు, కానీ పండగ రోజు మాత్రం ప్రశాంతంగా ఉండాలి. ఈ రోజు మా ఊర్లో జాతర అనమాట. 2 రోజుల పాటు జరుగుతుంది అమ్మవారి ముత్యాలమ్మ జాతర. ఈ రోజు మా నూరేగుతుంది, రేపేమో బోనాలు. నిన్నటిదాకా అడిగిన పండగకేమైనా చేసుకుందాం పిండొంటలు అనేసి, కానీ ఏది తేల్చి చెప్పలేదు, చూద్దాంలే అనేసి ఈ రోజు మార్నింగ్ మాత్రం పప్పు తీసుకొచ్చింది అనమాట, పచ్చిపప్పు. పిండొంటలు చేయడానికే 2 రకాల పిండొంటలు అనమాట. అవి ఒకటేమో బూంది చెక్క, ఇంకొకటేమో మిక్చర్ కార బూంది అంటారు కదా, అవి నేను చేసేది ఏం కాదు, బయట చేయించడానికి. ప్రతి ఇయర్ పండగ సందర్భంగా ఎక్కడి నుండో వస్తారనమాట పిండొంటలు చేసేవాళ్ళు. ఆంధ్ర నుండి ఎన్ని రకాల పిండొంటలైనా చేస్తారు. ఈ ఇయర్ మాత్రం మా ఊరికి రాలేదు చేసేవాళ్ళు. పక్కన ఉన్నటువంటి వీరప్పగూడెంలో వచ్చిర్రంట, అక్కడ చేస్తుర్రంట. అక్కడ చేపిద్దామని చెప్పేసి పప్పు తీసుకొచ్చిండు. దాన్ని చెరిగి బాగా చేసి పిండి పట్టిద్దామనేసి. ఈ పిండొంటలేమో కానీ మా వారితో మామూలుగా ఉండదు అనుకోండి టెన్షన్. ఏ పని చేయాలన్నా కానీ ఉరుకులో పెట్టిస్తాడు. వెళ్ళేటప్పుడే చెప్పి వెళ్తుండు, 10 నిమిషాలలో వెళ్ళాలి చేయించడానికి, తొందరగా రెడీగా అనేసి. పండగ అంటేనే పండగ రోజు ముందు దాకా ఎన్ని పనులైనా చేసుకోవచ్చు, కానీ పండగ రోజు మాత్రం ప్రశాంతంగా ఉండాలి. ఈ రోజు మా ఊర్లో జాతర అనమాట. 2 రోజుల పాటు జరుగుతుంది అమ్మవారి ముత్యాలమ్మ జాతర. ఈ రోజు మా నూరేగుతుంది, రేపేమో బోనాలు. నిన్నటిదాకా అడిగిన పండగకేమైనా చేసుకుందాం పిండొంటలు అనేసి, కానీ ఏది తేల్చి చెప్పలేదు, చూద్దాంలే అనేసి ఈ రోజు మార్నింగ్ మాత్రం పప్పు తీసుకొచ్చింది అనమాట, పచ్చిపప్పు. పిండొంటలు చేయడానికే 2 రకాల పిండొంటలు అనమాట. అవి ఒకటేమో బూంది చెక్క, ఇంకొకటేమో మిక్చర్ కార బూంది అంటారు కదా, అవి నేను చేసేది ఏం కాదు, బయట చేయించడానికి. ప్రతి ఇయర్ పండగ సందర్భంగా ఎక్కడి నుండో వస్తారనమాట పిండొంటలు చేసేవాళ్ళు. ఆంధ్ర నుండి ఎన్ని రకాల పిండొంటలైనా చేస్తారు. ఈ ఇయర్ మాత్రం మా ఊరికి రాలేదు చేసేవాళ్ళు. పక్కన ఉన్నటువంటి వీరప్పగూడెంలో వచ్చిర్రంట, అక్కడ చేస్తుర్రంట. అక్కడ చేపిద్దామని చెప్పేసి పప్పు తీసుకొచ్చిండు. దాన్ని చెరిగి బాగా చేసి పిండి పట్టిద్దామనేసి. ఈ పిండొంటలేమో కానీ మా వారితో మామూలుగా ఉండదు అనుకోండి టెన్షన్. ఏ పని చేయాలన్నా కానీ ఉరుకులో పెట్టిస్తాడు. వెళ్ళేటప్పుడే చెప్పి వెళ్తుండు, 10 నిమిషాలలో వెళ్ళాలి చేయించడానికి, తొందరగా రెడీగా అనేసి.